లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఉక్రెయిన్ అండ్ రష్యా రెండూ కూడా వేరువేరు దేశాలైనప్పటికీ కూడా ఒకే ఆర్థోడాక్స్ ఫెయిత్ అనేది, సెపరేటెడ్ 2 కంట్రీస్ అండ్ దేర్ 1 రిలీజియన్. అలాగే రష్యా అనేది ఉక్రెయిన్ మీద దండయాత్ర చేస్తుంది అని ఆ యుద్ధం గురించినటువంటి సంభవాలన్నీ కూడా మనకు తెలుసు. ఇంతకు ముందు వీడియోలో దాని వెనక ఉన్నటువంటి మత కోణాలు, అంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి విచ్ఛిన్నత, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో నేను వివరించాను. ఆ వీడియో చూడండి. అలాగే ఈ వీడియోలో కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, రష్యాలోను ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్, అట్లా క్రిస్టియానిటీ ఎట్లా వచ్చింది, అసలు చరిత్ర ఏంటి, ఎలాంటి సంభవాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ మీద దండయాత్రలో 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి, రష్యన్ సోవియట్ని మళ్ళీ పునరుద్ధరించాలి అనుకుంటున్నాడు. అందుకే నాటోకి వ్యతిరేకంగా కలవకుండా ఉక్రెయిన్ని సోవియట్లేనే ఒక టెరిటరీగా ఉండాలనేది ఒకటి. ఇక రెండవది ఏంటంటే మతపరమైనది, రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ని తిరిగి స్థాపించాలని. ఈ 2 సిద్ధాంతాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఈ యుద్ధంలో. 4.5 కోట్ల మంది నివసిస్తున్నారు ఉక్రెయిన్లో. అలాంటి ఉక్రెయిన్పై యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, క్షిపణులతో దాడి చేస్తున్నారు. దానికి క్రిస్టియన్ ప్రీస్టులు వారి కథనాలు కూడా బయట పెడుతూనే ఉన్నారు. రష్యా ట్యాంకులకు అలాగే రష్యా సైనికులకు అక్కడి ప్రీస్టులు వాళ్ళు ప్రార్థన చేసి పంపిస్తూ ఆశీర్వాదాలు ఇస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అలాగే ఉక్రెయిన్లో ఉన్నటువంటి సైనికులకు ఈ వీరి ప్రీస్టులు ప్రేయర్ చేస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తూ పంపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆర్థోడాక్స్ ని సెంట్రలైజ్ చేయడానికి, అలాగే కొంతమంది ఇండిపెండెన్స్ గా ఉండాలి అని చూసేవారి కోసమే జరుగుతుంది ఇదంతా. అంటే 1 ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో ఉన్నటువంటి సంభవం. ఇదంతా కూడా ఎలా వచ్చింది, అసలు రష్యాలోకి ఉక్రెయిన్లోకి క్రైస్తవ్యం ఎలా వచ్చింది, వ్లాదిమిర్ అనేటువంటి వ్యక్తి ఎవరు, ఇదంతా అర్థం కావాలంటే చరిత్రలోకి వెళ్ళాలి. 1000 సంవత్సరాల క్రితం వ్లాదిమిర్ I, ద గ్రేట్ వ్లాదిమిర్ అంటారు, ఈ వ్లాదిమిర్ I నివసించేవాడు. ఈయన రష్యా సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయనే ఆర్థోడాక్స్ చర్చ్ని కూడా ప్రారంభించాడు. ఆర్థోడాక్స్ చర్చెస్ వాళ్ళ బిలీవ్ ఫెయిత్ రావడానికి కారణం ఈయనే. పాగన్ విగ్రహారాధనలతో, మూఢనమ్మకాలతో ఉన్నటువంటి దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చి చర్చ్లు స్టార్ట్ చేశాడు ఈ వ్లాదిమిర్. అలా స్టార్ట్ చేసినందుకు సెయింట్గా పిలుస్తున్నారు ఈయన్ని. విడిపోయినటువంటి 15 దేశాలు కలిపి ఉన్నటువంటి సామ్రాజ్యం కీవ్ని రాజధానిగా ఉంచి పరిపాలించినటువంటి వ్యక్తి ఈ వ్లాదిమిర్. ఈ వ్లాదిమిర్ 980 నుండి 1015 వరకు కూడా కీవన్ రస్ను పరిపాలించాడు. కీవన్ రస్ అనేది అప్పటి కీవ్ని కేంద్రంగా చేసుకున్నటువంటి రష్యా ఉక్రెయిన్ సంబంధిత ప్రాంతాలన్నీ కలిపి ఉండేది. బల్గేరియన్, బాల్టిక్ అండ్ ఈస్టర్న్ నామాడ్స్ నుంచి చొరబాట్లను తెలివిగా అడ్డుకున్నాడు. అసలైనటువంటి రస్ భూభాగం వందలాది చిన్న చిన్న ప్రాంతాలుగా, చిన్న చిన్న పట్టణాలుగా ఉండేది. ఎవరికి వారు తమ సొంత వ్యాపారాలు, సొంత నమ్మకాలు కలిగి ఉండేవారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరి మతాలు వారు, ఎవరి మూఢనమ్మకాలు వారు కలిగి ఉండేవారు. ముఖ్యంగా పాగన్ రిచువల్స్ అనేవి, మూఢనమ్మకాలు అనేవి ఎక్కువగా అక్కడ కనబడుతూ ఉంటాయి. ఎక్కువ మూఢనమ్మకాలు, విగ్రహారాధన జరుగుతూ ఉంటుంది. 958లో రస్ రాజు అయినటువంటి స్వియాటోస్లావ్, ఈయన వ్లాదిమిర్ యొక్క తండ్రి. ఈ స్వియాటోస్లావ్కి 3 కుమారులు ఉన్నారు. ఈ 3 కుమారుల్లో పెద్దవాడు వోగెల్. ఈ వోగెల్ కీవ్ సింహాసనం అధికారం వస్తుంది. రెండోవాడు యారోపాల్కు వోగెల్ని చంపి రష్యాను స్వాధీనం చేసుకుంటాడు. అంటే ఈ కీవ్ రస్ను స్వాధీనం చేసుకుంటాడు. ఈ వ్లాదిమిర్ స్కాండినేవియాకు పారిపోతాడు. అక్కడే సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బలం పొందుకొని 978లో మరలా రస్కి తిరిగి వస్తాడు. అక్కడ యారోపాల్ను చంపి, రాజద్రోహం పేరుతో ఈ యారోపాల్ను చంపి ఈ కీవ్ రస్ మొత్తానికి కూడా పాలకుడవుతాడు. తర్వాత హోల్డింగ్ విస్తరించి సైనిక బలాన్ని పెంచుకుంటాడు. మూఢనమ్మకాలతో ప్యాగనిజంలో ఉంటాడు. బహుభార్య తత్వము, అనేక మంది ఉంపుడుగలెత్తులతో ప్రయాణించేవాడు, బహుభార్య తత్వాన్ని ప్రోత్సహించేవాడు. అలాంటి వ్లాదిమిర్ పెరూన్ అనేటువంటి పాగన్ గాడ్ని ఇష్టపడేవాడు, ఆయనకి పూజలు చేసేవాడు. పెరూన్ అనేది ఉరుము దేవుడు అంటారు. ఈ రాజ్యంలో ఇలా ఉంటే పక్క రాజ్యమే, అంటే కాన్స్టాంటినోపుల్ని రాజధానిగా చేసుకున్నటువంటి రాజ్యమే బైజాంటైన్ సామ్రాజ్యం. ఆనాటి కాలం బైజాంటైన్ సామ్రాజ్యం ఉన్న కాలం. ఈ బైజాంట్లో ఉన్నటువంటి వ్లాదిమిర్ యొక్క రాయబారులు కాన్స్టాంటినోపుల్ నుంచి వచ్చి క్రిస్టియన్ విశ్వాసము, ఆర్థోడాక్స్ విశ్వాసము, దేవుని ఉనికి అనేది అక్కడ ఉంది, అది అన్నిటికంటే గొప్పది అని చెప్పి ఇలా చెప్పడంతో వ్లాదిమిర్ విశ్వసించాడు. ఈ బైజాంటైన్ సామ్రాజ్యం బలహీనపడిపోయేటువంటి టైం అది, అంటే బలహీనంలో ఉన్నటువంటి కాలం అది. అటువంటి టైంని వినియోగించుకొని సైనికులు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ సామ్రాజ్యంలో చక్రవర్తి బైజాంటైన్ అంపైర్ బెజిల్ II. ఈ బెజిల్ II మీద సైనిక జనరల్ తిరుగుబాటు చేశాడు. బైజల్ II తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి అప్పటి పాగన్ నాయకుడు, కీవ్ రస్ యొక్క పాలకుడైనటువంటి ఈ వ్లాదిమిర్ యొక్క సహాయం కోరతాడు. అయితే తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలి అంటాడు వ్లాదిమిర్. బెజిల్ II రాము తమ కూతురుని ఇవ్వడానికి సిద్ధమే, కానీ ఒక షరతు పెడతాడు.
ఇలా విగ్రహారాధన పాగన్ దేవులతో కాకుండా క్రైస్తవునిగా మారాలి అని చెప్తాడు. వ్లాదిమిర్ ఇది ఊహించలేనటువంటి వర్ణించలేనటువంటి అవకాశం. ఒక పాగన్ వ్యక్తి బైజాంటిన్ సామ్రాజ్యం యొక్క ప్రిన్స్ని వివాహం ఆడటం అంటే అది చాలా అద్భుతం అని చెప్పి వర్ణించేవారు. వ్లాదిమిర్ కాదలేనటువంటి ఆఫర్ అది. వ్లాదిమిర్ తిరుగులేనటువంటి నాయకుడు కాబట్టి సో బైజాంటిన్ సామ్రాజ్యంలో జరుగుతున్నటువంటి తిరుగుబాట్లను అణచివేశాడు. రాజ్యం మళ్ళీ శక్తివంతమైంది. సో తమ కూతురుని ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే బాప్తీసం కూడా తీసుకోవాలి కాబట్టి కాన్స్టాంటినోపుల్లో అతని బంధువులు ఉన్నారు. వారు హయ్యా సోఫియాను సందర్శించిన తర్వాత శరీర ఆశలు, డిజైర్స్, ఆత్మీయ అంశాలు ఇవన్నీ కూడా బోధించి అతన్ని బలపరిచి ఆత్మీయ విశ్వాసం వైపు నడిపించారు. దేవుని పవిత్ర సన్నిధిని అనుభవించేలా చేశారు. ఆ తర్వాత దేవుని సన్నిధిని అనుభవించి బాప్తిసం తీసుకున్నాడు అని అనేక కథనాలు మనకు తెలియచేశాయి. చరిత్రలో కూడా ఇలాంటి కథనాలు మనం చూస్తున్నాం. తర్వాత కీవ్కి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు అతని యోధులు, వారి కుటుంబాలు కూడా డ్నీపర్ నది దగ్గర బాప్తిసం తీసుకుంటారు. కీవ్ వచ్చిన తర్వాత వ్లాదిమిర్ కీవ్లోనే ఉంటాడు. కీవ్ను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. సుమారు 988వ సంవత్సరంలో పౌరులను సామూహిక బాప్తీసాలకు కూడా పిలుస్తారు. డ్నీపర్ నది దగ్గరకు పిలిపిస్తాడు. తన కుటుంబం మొత్తం కూడా బాప్తీసం తీసుకుంటుంది అంతకు ముందే. ఇప్పుడు పౌరులకు కూడా బాప్తీస కార్యక్రమాలు ఉంటాయి. దీన్ని కీవ్ బాప్తీసం అని చెప్పి దీన్ని పిలుస్తారు. ఆ కాలంలో విశ్వసించి బోధించి దేవుని గురించి చెప్పి ఇదంతా చేసిన తర్వాత సామూహిక బాప్తీసాలు ఎక్కువగా ఇప్పిస్తారు. ఆర్థోడాక్స్ యొక్క ప్రీస్టులు ఇదంతా కూడా బోధించి చెప్పి వారికి బాప్తీసాలు ఇస్తారు. సో ఇదే రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీకి కారణమైంది. దీని ద్వారా హోలీ రష్యా మదర్ల్యాండ్ అనేటువంటిది, అలాగే థర్డ్ రోమన్ ఎంపైర్ అని కొనియాడబడేది ఈ యొక్క కీవ్రస్ ప్రాంతం అంతా కూడా. ఈ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. 19వ సెంచరీ వచ్చింది. 19వ సెంచరీ వరకు కూడా ఆర్థోడాక్స్ క్రిస్టియన్సే బలం పొందుకుంటూ కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత లెనిన్ అనేటువంటి వ్యక్తి నాయకుడిగా వచ్చాడు. తర్వాత లెనిన్ అని పిలువబడే వ్యక్తి కూడా వ్లాదిమిర్ లెనిన్ అంటారు. ఈయన పేరు కూడా వ్లాదిమిర్నే, కానీ లెనిన్ అని ఫేమస్ ఉంటుంది. కమ్యూనిస్ట్ లీడర్ కాబట్టి కమ్యూనిజం భావజాలం ఎక్కువగా ఉంటుంది. 1917లో బోల్షివిక్ రివల్యూషన్కి నాయకుడిగా వచ్చాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈయన వచ్చే వరకు కూడా ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ చర్చెస్ కీలకంగా ఉండేది. ఇప్పుడు ఈ రష్యా లెనిన్ చేతిలోనికి వెళ్ళింది. లెనిన్ చేతిలో రష్యా ఉంది. ఈ రష్యాని స్థాపించింది లెనినే. రష్యా స్థాపకుడు అంటారు లెనిన్. రష్యా సామ్రాజ్యానికి పునాదులు వేసింది, అంటే సోవియట్ యూనియన్ని స్థాపించింది కూడా లెనిన్నే. అలా ఆర్థోడాక్స్ చర్చ్ ప్రతి సిద్ధాంతాన్ని కూడా, వారి ప్రతిపాదనని కూడా అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థోడాక్స్ ప్రతి విశ్వాసాన్ని, సిద్ధాంతాన్ని కూడా అణచివేస్తూ వచ్చాడు. అణచివేస్తూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 1991లో కమ్యూనిస్ట్ రష్యా సోవియట్ యూనియన్ మొత్తము కూడా కుప్పకూలింది. దేశం ఇంకో 15 దేశాలుగా, కొన్ని చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. ఆ సంఘటనల ద్వారా కొన్నాళ్లకు వ్లాదిమిర్ పుతిన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు పుతిన్ ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడం కాదు, దానికన్నా గొప్ప ఆశయాన్ని కలిగి ఉన్నాడు. అతని మరో వ్లాదిమిర్ అవ్వాలి అనేటువంటి భావజాలం అతనుకుంది. అంటే ఇంకొక వ్లాదిమిర్గా నేను ఉండాలి అని పుతిన్ కలగంటున్నాడు. సెయింట్ వ్లాదిమిర్ 2గా మారాలని ఆశపడుతున్నాడు. రష్యాను పాలించినటువంటి జోసెఫ్ స్టాలిన్కు సేవ చేసినటువంటి ఫ్యామిలీలో జన్మించాడు పుతిన్. ఫాదర్ ఏమో నాస్తికుడు, తల్లేమో డివోట్ క్రిస్టియన్, గొప్ప విశ్వాసి అంటారు. ఫ్రాజర్ అనేటువంటి వ్యక్తి చెప్పిన దాని ప్రకారం పుతిన్కి సీక్రెట్గా తన తల్లి బాప్తిసం ఇచ్చింది అంటారు. అతను తల్లి విశ్వాసాన్ని బలంగా నమ్ముతారు అని చెప్తారు. అయితే మనకు అతని విశ్వాసం ఏంటో తెలియదు, కానీ ఆమె కమ్యూనిస్ట్గానే ఆయన ఉంటాడు. ఈయన స్వస్థలం లెనిన్ గ్రాండ్. 1952లో సోవియట్ యూనియన్ ఫౌండర్ అయినటువంటి లెనిన్ పేరు మీద ఈ లెనిన్ గ్రాండ్ అనేది వచ్చింది. కానీ ఇది 1991లో దాన్నే మార్చేశారు, సెయింట్ పీటర్స్బర్గ్గా మార్చేశారు. దీన్ని కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్థోడాక్స్ చర్చ్ వారు మాత్రం దీన్ని సమ్మతించారు. పుతిన్ మతపరమైనటువంటి మరియు రాజకీయపరమైనటువంటి అంశంతో తన తిరుగుబాటును ఉంచాడు. రష్యా ఆర్థోడాక్స్ క్రిస్టియన్సే, ఉక్రెయిన్ కూడా ఆర్థోడాక్స్ క్రిస్టియన్సే. ఒకే సంస్కృతి, ఒకే ఆర్థోడాక్స్ ఫెయిత్, సెపరేటెడ్ 2 కంట్రీస్ అండ్ దేర్ 1 రిలీజియన్. ఇలా ఉంది అక్కడ పరిస్థితి. అంతేకాదు వ్లాదిమిర్ మదర్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఒక పెయింటింగ్ ఉంటుంది. ఆర్థోడాక్స్ యొక్క అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాటిలో అది కూడా ఒకటి. చాలా ప్రాచీనమైనటువంటి చిహ్నాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు రష్యాలో మాస్కోస్ ట్రెక్యాకు గ్యాలరీలో ఉంది. ఇది రష్యాలోకి ఆర్థోడాక్స్ ఎలాగొచ్చిందో అనేదాన్ని వివరిస్తుంది పెయింటింగ్. ఇది అపోస్తులుడైనటువంటి లూకా పెయింట్ చేశారు అంటారు ఈ యొక్క ఐకాన్ను. 5th సెంచరీలో 5వ శతాబ్దంలో కాన్స్టాంటినోపుల్ నుంచి ఇది తీసుకురాబడింది. తర్వాత 1130లో ఇది కీవ్కి తీసుకురాబడింది, అంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్కి తీసుకురాబడింది. తర్వాత 1555లో వ్లాదిమిర్ 1 దగ్గరకు అది తీసుకురాబడింది. ఆ తర్వాత 1395లో అది మాస్కోకు చేర్చారు. సో ఈ యొక్క మదర్ ఆఫ్ గాడ్ యొక్క ఐకాన్ని కూడా, ఆ గ్యాలరీని కూడా వాళ్ళు ప్రాచీనంగా భావిస్తారు కాబట్టి అది కూడా ప్రాముఖ్యంగా ఉంది వాళ్ళ దగ్గర.
1991లో సోవియట్ యూనియన్ రద్దు అయిన తర్వాత దేశాలు విడిపోయాయి. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఉక్రెయిన్లో మతపరమైనటువంటి ఇమేజ్ చాలా క్లిష్టంగా మారింది. ఉక్రెయిన్లో ఆర్థోడాక్స్ చర్చ్ వారు 2 కేటగిరీలుగా ఉన్నారు. దీనిలో రష్యా ఆధిపత్యం లేకుండా స్వయం ప్రతిపత్తిగా అటానమస్గా ఉక్రెయిన్ ఆర్థోడాక్స్ చర్చ్ అనేది ఉంది. దాంతోపాటు గ్రీకు క్యాథలిక్లు చట్టపరంగా ఈ యొక్క హోదాను గుర్తింపును కలిగి ఉన్నారు. ఇక రెండవది రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్. ఇది రష్యాలో మాస్కో ప్యాట్రియార్క్ నుంచి, అంటే రష్యా కేంద్రమైనటువంటి మాస్కో నుంచి ఆ ప్యాట్రియార్క్ నుంచి నడిపించబడుతుంది. ఇదే ఇప్పుడు ఇండిపెండెంట్గా మారాలని ఉక్రెయిన్ భావిస్తుంది. అందుకే రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్లో 2 వర్గాలుగా విడిపోయారు. దీంతో ఉక్రేనియన్ అనుకూలవాదులు మాస్కో ప్యాట్రియార్క్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుని స్వతంత్రాన్ని ప్రకటించుకుని ఒక లీడర్ని ఎన్నుకున్నారు. కానీ ప్రపంచంలో ఈ స్వతంత్రతని ఆర్థోడాక్స్ చర్చిల చేత గుర్తించబడాలి, కానీ అది గుర్తించబడలేదు. రష్యన్ మేనేజ్మెంట్ అలాగే రష్యన్ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఎక్కువ ఉండడం వల్ల గుర్తించబడటం లేదు. ప్రపంచంలో ఆర్థోడాక్స్ చర్చ్లలో మాస్కో ప్యాట్రియార్క్కు విధేయత చూపించేటువంటి చర్చిలే ఎక్కువ ఉన్నాయి. ఆర్థోడాక్స్లో 3వ వంతు ఉంటారు ఈ యొక్క మాస్కో ప్యాట్రియార్క్ చెందినటువంటి వారు. 2014లో ఉక్రెయిన్ భాగంగా ఉన్నటువంటి క్రీమియాను రష్యా ఆక్యుపై చేసింది అని మనకు తెలుసు. ఆక్యుపై చేసింది తర్వాత 2014లోనే మైడన్ రివల్యూషన్ జరిగింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా పోరోషెంకో ఉన్నప్పుడు ఉక్రెయిన్ పార్లమెంట్లో తీర్మానం చేసి ఇస్తాంబుల్లో ఉన్నటువంటి బర్తలోమయి ఆర్థోడాక్స్ ప్యాట్రియార్క్కి విజ్ఞప్తి చేశారు వీళ్ళు, అంటే ఐడెంటిఫై చేయమని. 2018 వరకు కూడా చూసి 2018లో దాన్ని యాక్సెప్ట్ చేశారు బర్తలోమయి ఆర్థోడాక్స్ చర్చ్ వారు. అప్పుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ 1 ఆర్మీ 1 చర్చ్ 1 పీపుల్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చాడు. అంటే రష్యా యొక్క పాలన కానీ రష్యా యొక్క అధికారము ఆధిపత్యము కూడా ఉక్రెయిన్ దేశంలో ఉండకూడదు అని ఆర్థోడాక్స్లలో కూడా దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి వీరు స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత 2018లో దాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా వీళ్ళు స్వతంత్రతగా తీసుకున్నారు. తర్వాత కూడా వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు. దీంతో మాస్కో ప్యాట్రియార్క్ అన్ని రిలేషన్స్ని కట్ చేసింది వీళ్లతో. అప్పుడే యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పి పిలుపునిచ్చారు. అప్పటి నుంచి కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. పుతిన్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తర్వాత మాస్కో ప్యాట్రియార్క్ నుంచి వారు పూర్తిగా తొలగిపోయారు. ఆ తర్వాత వారు కొత్త ఆటోసెఫాలస్ని నియమించుకుంటారు. అంటే ఆర్థోడాక్స్ చర్చ్ యొక్క ముఖ్యమైనటువంటి నాయకుడు, పరిపాలకుడు ఒక ప్రీస్ట్. అలా ఎంచుకున్నా కూడా రూట్స్ అన్ని మాస్కోవి కాబట్టి విభేదాలు వచ్చాయి. కొంతమంది ప్రీస్టులు పరిషస్లు సపోర్ట్ చేశారు. ఉక్రెయిన్ ప్రజలు 2 పరిస్థితుల మధ్య ఈ వ్యత్యాసాలు ఏమీ పట్టించుకోలేదు. వారి ప్రీస్టులనే నమ్మారు. రష్యా అయినా ఉక్రెయిన్ అయినా 2 కూడా ఆర్థోడాక్స్ సిద్ధాంతాలని ముఖ్యంగా ప్రైమరీగా నమ్ముతాయి ఉంటాయి. ఆ కల్చర్లోనే ఉంటారు ప్రజలు కూడా. అలాగే ఉక్రెయిన్లో రిలీజియస్ ఫ్రీడమ్ కూడా వచ్చింది. రష్యా మాత్రం మాస్కో ఆర్థోడాక్స్ ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంది. ఈలోపు రష్యా యుద్ధం స్టార్ట్ చేసింది. నాటో దేశాల్లోకి, యూరోపియన్ యూనియన్లోకి కలవకుండా ఉండాలి అని చెప్పి వారితో చేరవద్దు అని చెప్పింది. కానీ వారు వినకుండా రష్యా దేశం నుంచి అన్ని సంబంధాలు కూడా తెంచుకుంటూ వస్తున్నారు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి కూడా వారి యొక్క సంబంధాలు తెంచుకున్నారు. అలాగే రష్యాకి వ్యతిరేకలైనటువంటి వారితో చేతులు కలపటం, నాటో దేశాలతో కలవడం, అలాగే యూరోపియన్ యూనియన్తో కలవడం ద్వారా ఈ యొక్క రష్యాకి కోపం వచ్చి యుద్ధం స్టార్ట్ చేసింది. ఈ విధంగా యుద్ధానికి కారణమైనటువంటి సంభవాలుగా ఇవన్నీ మనం చూడవచ్చు. కాబట్టి కీవ్రస్గా ఉన్నటువంటి అన్య ప్రాంతంగా విగ్రహారాధనలతో పాగన్ యొక్క రిచువల్స్తో ఉన్నటువంటి ప్రాంతాన్ని క్రైస్తవ దేశంగా మార్చి వ్లాదిమిర్ ఒక సంస్కరణే చేశాడు. ఆనాటి నుంచి బలపడుతున్నటువంటి యూనియన్ లెనిన్ చేతిలోనికి వెళ్ళింది. ఆ తర్వాత అది కమ్యూనిస్ట్ దేశాలుగా మారింది. తర్వాత సోవియట్ యూనియన్ విడిపోయి విచ్ఛిన్నమయ్యి 15 దేశాలుగా మారింది. దాంట్లో ముఖ్యమైనటువంటి దేశాలే రష్యా, ఉక్రెయిన్ దేశాలు. కాబట్టి ఈ 2 దేశాల మధ్య ఎక్కువ పోరు నడుస్తుంది. కాబట్టి పుతిన్ మతపరమైన మరియు రాజకీయపరమైనటువంటి అంశాలతో తన తిరుగుబాటును ఉక్రెయిన్ మీద చూపిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఏ విధంగా క్రైస్తవ్యం వచ్చిందో, ఏ విధంగా పతనం అవుతుందో, ఏ విధంగా రష్యా దాడి చేస్తుందో దాని వెనకాల కారణాలు ఏంటో మనం తెలుసుకున్నాం. రష్యాతో ఉన్నటువంటి సంబంధాలు ఒక్కొక్కటిగా కోల్పోతున్నటువంటి తరుణంలో ముఖ్యమైనటువంటిది ఈ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ యొక్క కోణము, రెండవది రాజకీయపరమైనటువంటి కోణం. 2 అంశాల ద్వారా పుతిన్ తన యొక్క దండయాత్రను కొనసాగిస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు ఆగకుండా మొండితనంతో. అలానే ఉక్రెయిన్ ఏమైనా ఊరుకుంటుందా అంటే లేదు. ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తితోనూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది, పోరాడుతూనే ఉంది. సో ఇది ఆ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కోణాలు, రాజకీయపరమైన మతపరమైనటువంటి కోణాలు. సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. ముందుగా లైక్ చేయండి. వీలైతే మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరల ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్తే.